నిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో కొత్త వివాదం తలెత్తింది. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ జూడా ఆందోళన బాటపట్టింది. ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్యులు నిరసనలకు దిగడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నిత్యం ఏదో ఒక వివాదం చోటు చేసుకోవటం పరిపాటిగా మారింది. తాజాగా స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వకపోవడంతో ఏపీ జూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న ఇంటర్న్షిప్, పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. యాక్చువల్గా మాకు వచ్చి శాలరీస్ వచ్చేసరికి అరౌండ్ 80,000 to 83,000 ఉన్నాయండి ఇయర్ బట్టి. సో మాకు ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంక్రిమెంట్స్ కూడా మాకు ఆన్ పార్ విత్ తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే మాకు ఇంక్రిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. వాళ్ళకి వచ్చేసరికి 1,07,000 అట్లా ఉన్నాయి, మాకు వచ్చేసరికి 83,000 ఉంది. అంటే వాళ్ళ స్టేట్నే మేము కంపేర్ చేసుకోవడం అని కాదు. ఇది మెయిన్ ఏంటంటే మాకు వచ్చి ఈ హైక్ అనేది ఖచ్చితంగా కంపారబుల్గా చూసుకుంటే మాకు చాలా తక్కువ ఉందండి. వాళ్ళు మాకు హైయర్ అఫీషియల్స్ నుంచి చూసుకున్నట్టయితే ఓన్లీ 3% హైక్ ఇస్తానని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇది యాజ్ ఎ హోల్ టోటల్ ఆంధ్ర తరపు నుంచి మేము ఒక యూనిటీగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నామండి. తమ న్యాయమైన కోరికల కోసం జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అయితే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని జూడా నేతలు ఆరోపిస్తున్నారు. సో అన్సాటిస్ఫైడ్ విత్ దట్ అండ్ మా అసంతృప్తి మీకు వ్యక్తం చేయడం కోసమే మేము ఇప్పుడు సమ్మెలో దిగామండి. అండ్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ఎలెక్టివ్స్ వరకే ఆపేసి వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ సర్వీసెస్ టు ద పేషెంట్స్. ఎక్కడ ఎమర్జెన్సీ సేమ్స్ ఆపకుండా ఓన్లీ ఎలెక్టివ్స్ వరకే ఆపేసి వీఆర్ జస్ట్ రిప్రజెంటింగ్ అవర్ డిసాటిస్ఫాక్షన్ విత్ ద గవర్నమెంట్స్ ఇంక్రిమెంట్. ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన స్పందన బట్టి మా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటుందని we will discuss and we will proceed. అంటే మాట్లాడినట్టు కాలక్రమేణా పెరిగే ఖర్చులు కానీ ఏదైనా కానీ దృష్టిలో పెట్టుకొని అండ్ గవర్నమెంట్ ముందు ప్రపోజ్ చేసిన 2 yearsకి ఇచ్చే హైక్ గురించి దృష్టిలో పెట్టుకొని ఒక శాంతియుతంగా ఫస్ట్ ఒక 1-2 months నుంచి నెగోసియేషన్స్, అంతకుముందు చూడాలి రిప్రజెంటేషన్స్ అన్నీ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పేషెంట్లకు కానీ ఎవరికి కాకుండా ఎలెక్టివ్స్ మాత్రమే ఆపేసి ఇది మా ప్రపోజల్ అనేసి చెబుతూ మేము ఇచ్చే ఒక రిక్వెజిషన్ ఇది. జీవో 287 ప్రకారం 15% స్టైఫండ్ పెంపు ఉండాలని ఏపీ జూడా డిమాండ్ చేస్తోంది. కానీ ప్రభుత్వం కేవలం 3% మాత్రమే పెంచుతామని చెబుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై హెల్త్ సెక్రటరీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. తమ డిమాండ్ నెరవేరకపోవడంతో ఆగస్టు 12 నుంచి 15 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసనలు ఉధృతం చేయనున్నారు. ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల్లోగా స్టైఫండ్ సవరణపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ రావాలని జూడా గడువు విధించింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 17 నుంచి సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అప్పటి వరకు డిఆర్పీ, పెరిఫెరల్ పోస్టింగ్స్ ను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి. మాకు 2024లో వచ్చిన జియో ప్రకారం 15% రావాలి అన్న ఆశతో మేము ఉంటే వాళ్ళు ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ 3% వస్తుంది అన్నట్టు అనడంతో మేము ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో స్ట్రైక్ నోటీస్ ముందుగానే ఇచ్చి స్ట్రైక్ దిగడం జరిగింది. ఈ స్ట్రైక్లో ప్రస్తుతానికి ఇవాళ రోజున 11వ తేదీ మేము ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు ఆపాము 9 to 1. మిగిలిన ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, ఎమర్జెన్సీ ఓటీస్ కానీ ఏవైతే జరగాల్సి ఉన్నాయో అవన్నీ నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి. ఏదైతే మాకు జియో ద్వారా రావాల్సిన 15% అనేది ఏదైతే ఉందో దానికోసం దాని యొక్క అవసరతను అనేది మేము చాలా వివరంగా ప్రభుత్వం తరపు నిమిత్తమైన కమిటీ ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే మేము చెప్పిన దానికి విరుద్ధంగా వాళ్ళు 3% హైక్ చేయడం అవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు 10 మార్లు ఉచ్చరించేసరికి ఇంకా మేము స్ట్రైక్ అనే ఒక దానిలోకి వెళ్లాల్సిన ఒక పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రభుత్వం జూడా మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన ఎటు దారి తీస్తుందోనని రోగులు ఆందోళన చెందుతున్నారు.